12 నుంచి 15 వరకు ఒకరు చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి 15 వరకు ఒకరు చదివి సహాయం చేయండి. బాగా వినాలమ్మా మీరు. 14, 15 తీసుకున్నారా? బైబిల్ తీసుకున్నారా? బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీసుకోండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వు ఎట్లు ఆకాశము నుండి పడితివి, జలములను చదవము. జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కేదను, మహోన్నతునితో నన్ను సమానుగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచిన వారు నిన్ను నిదానించి చూచినట్లు ఇట్లు తలపోయేదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ నగరుల యందు నిద్రించుచున్నారు. చాలు. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క వాక్య లేఖన భాగము అపవాదిని గురించి రాయబడిందండి. అపవాదిని గురించి దేవుని యొక్క వాక్యంలో చాలా విషయాలు రాయబడ్డాయి. అందులో మనము ఈ వారం కొన్ని ధ్యానం చేయబోతున్నాం. మన ప్రధానమైనటువంటి శత్రువు ఎవరు? అపవాది. మన ప్రధానమైనటువంటి శత్రువు సాతానుడండి. సాతాను. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం చూసినప్పుడు అక్కడ పౌలు అంటున్నాడు. ఒకసారి చదవండి అమ్మా ఆ మాటను. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు చదవండి ఒకరు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము. చూడండి, మనకు ప్రధానమైనటువంటి శత్రువులు త్రోసివేయబడినటువంటి దూతలని. తేజో నక్షత్రమా, వేకువ చుక్క అనబడిన వాడు లూసిఫర్. లూసిఫరు మంచి సంగీతాన్ని వాయించేవాడు, సంగీత విద్వాంసుడని. వీడు దేవుని సన్నిధిలో నుంచి వీడు వాని సైన్యము త్రోసివేయబడ్డారు. మిఖాయేలేమో యుద్ధవీరుడు, సైనికుడు, ప్రధాన సైనికుడు. గబ్రియేలేమో దర్శనాలు ఇచ్చేవాడు, ప్రజలకు సమాచారం అందజేసేవాడు.
దేవుని సమాచారాన్ని మనుషులకు అందజేయాలంటే గబ్రియేలు దూత వచ్చి సమాచారం ఇస్తారు. మీ అందరికి తెలుసు కదా, కన్యకైనటువంటి మరియ దగ్గరికి ఎవరు వచ్చారు? గబ్రియేలు దూతనే. యేసేపు దగ్గరికి ఎవరు వచ్చారు? గబ్రియేలు దూతనే. తర్వాత గొల్లలు రాత్రికాల సమయంలో గొర్రెలు కాసుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారు? గబ్రియేలు దూతనే. ప్రభునందు ప్రియులారా, దేవుని సందేశాన్ని మనుషులకు అందించడానికి గబ్రియేలు దూత వచ్చి అందించేదండి. ఈ ముగ్గురు మెయిన్ దూతలు వీళ్ళు: లూసిఫర్, మిఖాయేల్, గబ్రియేల్. అయితే ఈ లూసిఫర్ ఏమైంది? గర్వించింది. ఏం చేసింది? గర్వించింది. వెనకున్నటువంటి దూతలన్నీ పొగుడుతూ ఉంటే ఈయనకు గర్వం వచ్చేసింది. గర్వం వచ్చేసి ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. 13వ వచనంలో, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. ఎవరండి మహోన్నతుడు? అందరికంటే ఉన్నత స్థాయిలో ఉన్నవాడు దేవుడు. ఆకాశ మహాకాశముల పైన ఆయన సింహాసనాసీనుడై ఉంటే ఆయన సన్నిధిలో నిలుచునే భాగ్యము ఈ లూసిఫర్కు ఉందండి. కానీ ఆయన సన్నిధిలో నిలుచుని ఏం ఆలోచన చేస్తుంది? నేను కూడా ఈ సింహాసనం మీద కూర్చోవాలి, ఈ సభాపర్వతం మీదకి ఎక్కుదును, మేఘమండలం మీదకి ఎక్కుదును, ఆయన సింహాసనం మీద మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును. చూడండి, నా సింహాసనమును హెచ్చింతును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. గర్వం అండి. వాక్యంలో అందుకే ఏం రాయబడింది? నాశనానికి ముందు ఏమొస్తుందంటమ్మా? అందుకే మీరు ఏ విషయంలో కూడా గర్వపడాకండి. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా కూడా గర్వపడాకండి. మిమ్మల్ని ఎవరు పట్టించుకోకపోయినా గర్వపడాకండి. ఎవరైనా మిమ్మల్ని పొగిడినా కూడా గర్వపడాకండి. తిట్టినా గర్వపడాకండి, పొగిడినా గర్వపడాకండి. అసలు గర్వపడినావు అంటే నీకేమొస్తుంది? అందరు చెప్పాలి, ఏమొస్తుంది? మరి గర్వపడకూడదు కదా, గర్వపడకూడదండి. దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో గనక ఉంటే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు చాలా సంఘాల్లో గొడవలు కారణం ఏంటంటే గర్వం. వాడేనా ప్రెసిడెంట్గా ఉండేది, నేను ఉండొద్దా? ఆయనైనా సెక్రటరీగా ఉండేది, నేను ఉండొద్దా? ఆయనైనా ట్రెజరర్గా ఉండేది, నేను ఉండొద్దా? ఆ గర్వం అనేది మనిషిని ఏం చేస్తుందంటే సంఘాన్ని పాడు చేస్తుంది, మనిషిని పాడు చేస్తుంది. అందుకే ఏ విషయంలో కూడా నేను ఇలా ఉండాలి అని అనుకోవద్దు. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో నువ్వు ఆనందించు. అమ్మా, ఏ స్థితిలో నిన్ను దేవుడు ఉంచాడో ఆ స్థితిలోనే నువ్వు దేవుడు నాకు ఈ పని ఇచ్చాడు, చాలు, స్తోత్రం అని చెప్పాలి. దేవుడు మొదట నాకు డ్రైవర్ వృత్తినిచ్చాడు, దాన్ని కూడా నేను సంతోషంగానే చేశాను. తర్వాత నాకు సేవకుని వృత్తి ఇచ్చాడు, సేవకుని పని చేయడానికి, సువార్త పని చేయడానికి, ప్రార్థన చేయడానికి ఈ పని అప్పగించాడు. దీంట్లో కూడా నేను సంతృప్తిగానే ఉన్నాను. ఏదో కలవరస్వరం సతీసన్నలాగనో
లేకపోతే జైపాలన్న లాగానో లేకపోతే స్టీఫెన్ పాలన్న లాగానో ఉండాలని నేను అనుకోవడం. నన్ను దేవుడు ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో నమ్మకంగా ఉంటూ గర్వం లేకుండా సాత్వికంగా దీన మనస్సు కలిగి యథార్థంగా న్యాయంగా పరిశుద్ధంగా నీతిగా బ్రతికితే చాలు. అపవాది గర్వించాడు, అందుకే త్రోసివేయబడ్డాడు. ఎక్కడికి త్రోసివేయబడ్డాడు? పౌలు ఇందాక ఏం చెప్పాడు? ఈ ఆకాశ మండలమందు సంచరించు, ఈ ఆకాశ మండలమందు సంచరించు దురాత్మల సమూహముతో మనము పోరాడుచున్నాము. ఎక్కడున్నాయంటమ్మా అవి? ఈ ఆకాశ మండలం, ఆ వాయుమండలం అంటారు. అందుకే ఎవరికైనా దయ్యం పడితే కూడా గాలి పట్టింది అంటారు. ఎందుకు తెలుసా? అది వాయుమండలంలో ఉండేటువంటి దయ్యాలు, దురాత్మ శక్తులు. అవి ఎన్ని ఉన్నాయంటే కొన్ని కోట్లు ఉన్నాయండి, ఒకటి కాదు. లూసిఫరు వానితో పాటు ఉన్న దూతలను దేవుడు ఆకాశం నుండి పడద్రోశాడు. ఎందుకు పడద్రోశాడు? గర్వము ఎక్కువైపోయింది. ఆ గర్వము ఎక్కువైపోవడం వల్ల త్రోసివేశాడు, వాళ్ళు పడిపోయారు. ఈ ఆకాశ మండలమందు సంచరిస్తూ ఉన్నారండి. ఒకటి అపవాదికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే గర్వం. నీ జీవితంలో ఎప్పుడైనా గర్వం వచ్చిందంటే నీలోకి అపవాది ప్రవేశించాడని నువ్వు గుర్తు చేసుకోవాలి. గర్వం రానియకూడదండి. ఎప్పటికి కూడా నేను అనే గర్వం మనలోకి రాకుండా చూసుకోవాలి. అది వచ్చిందంటే సైతాను కూడా నీలోనికి వచ్చినట్టే. హెచ్చించుకునే మనస్సు కలిగి ఉండకూడదు. ఇక్కడ రాయబడింది కదా, ఏం చేశాడు? అతను హెచ్చించుకున్నాడు, తన్ను తాను హెచ్చించుకున్నాడు. 13వ వచనంలోనే కదా, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. దేవుని నక్షత్రాల కంటే పైన వాళ్ళ సింహాసనాన్ని పెట్టుకోవాలనుకున్నాడంట. నాకేం తక్కువ, నాకు అన్ని అందం ఉంది, నాకు మంచి పనితనం ఉంది, సంగీతం వాయిద్యం చేసే శక్తి నాకు ఉంది, దేవుణ్ణి మైమరిపించేంత వాయిద్యగాన్ని నేను, నాకేం తక్కువ, నేను అందం ఉంది, నాకు నా వెనకాల కొన్ని కోట్ల సైన్యం ఉంది, ఇక నాకేం తక్కువ, నేను కూడా ఒక సింహాసనము పెట్టుకోవాలనుకున్నాను. అందుకే ఎక్కడికి త్రోసివేయబడ్డాడంట చూడండి, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే, నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచునట్లు ఇట్లు తలపోయేదురు, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించువాడు ఇతడేనా. ఇలాంటి గొప్ప శక్తి కలిగినటువంటి వాడు, ప్రధాన దూత, దేవుని సన్నిధిలో నిలిచుండేవాడు, సంగీత విద్వాంసుడు, అందగాడు, ఇటువంటి గొప్ప వ్యక్తి త్రోసివేయబడ్డాడండి. అవును, త్రోసివేయబడ్డాడు. ఎందుకు పనికిరాని వ్యక్తిగా త్రోసివేయబడ్డాడు. శాపగ్రస్తులైపోయారు. దేవదూతలందరూ కూడా శాపగ్రస్తులయ్యారు. అందుకే దేవతలందరూ కూడా ఎట్లుంటారు? నల్లగా ఉంటారు. శాపగ్రస్తం. వెలుగు వాళ్ళలో ఉండదు. వెలుగు నుంచి త్రోసివేయబడ్డారు కనుక వాళ్ళు చీకటిలో ఉన్నారు. అందుకే దేవతలందరూ పాపంలో ఉన్నారు, దేవతలందరూ చీకటిలో ఉన్నారు. వాళ్ళు చీకటి సంబంధులు. దేవతలు ఎవరు? చీకటి సంబంధులు. దేవతలు ఎవరు? త్రోసివేయబడిన వారు. ఈ దేవతలు అనబడినటువంటి వారు అందరూ కూడా పాపములో ఉన్నారు. ఎవరి చరిత్ర అన్నా చదవండి, భయంకరమైన పాపం. ఈ మధ్యకాలంలో వాళ్ళు అదే పనిగా వాళ్ళు చెప్తూ ఉంటే తిరిగి మన వాళ్ళు వేదాల్లో నుంచే తిరిగి చూపిస్తూ ఉన్నారు. ప్రతి దేవత పాపం చేసినట్లుగా అందులో మనం చూస్తూ ఉన్నాం.
భయంకరమైన, అంటే మనుషులు కంటే ఘోరంగా పాపం చేసినటువంటి వ్యక్తులుగా ఈ దేవతలు ఉన్నట్టుగా మనం చూస్తాము. వీళ్ళే త్రోసివేయబడినటువంటి దూతలు. త్రోసివేయబడినటువంటి దూతలు. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క త్రోసివేయబడిన తర్వాత వీడు ఈ త్రోసివేయబడిన తర్వాత ఈ లోకంలో ఇక వాని యొక్క రాజ్యమును స్థాపించుకోవడం కోసం అనేకులను మోసపుచ్చుచు భ్రమపరచుచు వాని వైపు తిప్పుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడండి. ఇంకా వాని యొక్క తత్వాన్ని గురించి కూడా మనం చదువుదాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. నీకును స్త్రీకిని స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను. చాలమ్మ. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం కూడా చదవండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. మరియు అపరాధము వలనైనను శరీరమందు సున్నతి పొందక ఉండునట్లును మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞలను మన మీద రుజువుగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. ప్రభునందు ప్రియులారా, భాగవతి ఆదాము అవ్వలు చేసినటువంటి తప్పుకు మానవునికి సర్పానికి వైరం వచ్చింది, శాపం వచ్చింది. మీ అందరికీ తెలుసు. అవి ఎన్నోసార్లు మీకు చెప్పాను. చెమటోరిస్తేనే కానీ ఆహారం రాదు, ప్రసవ వేదనతో పిల్లలు కనాలి, మన్నైనది దేహం మళ్ళా మంటికి చేరుతుంది. తర్వాత ఏదేని తోటలో నుంచి గెంటి వేయబడ్డారు, సమృద్ధిలో నుంచి బయటకు వచ్చేసారు. పాపము చేసి శిక్షను అనుభవించుతూ ఉండగా ఇప్పుడు ఆ పాప శిక్షను తొలగించడానికి ఆ పరమాత్ముడే ఈ భూమి మీదకి నరావతారిగా వచ్చి మన శిక్షనంతా కూడా ఆయన తొలగించాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనమందరము పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. చూడండి, ఆ మరణమును మళ్ళా ఏం చేశాడు దేవుడు? తానే ఆ మరణమును పొంది ఇప్పుడు మనకు మరణ శిక్ష లేకుండా చేసి ఆ నిత్య జీవమైన పరలోకాన్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. చూడండి, సాతానుడు ఆదాము అవ్వలను మోసపుచ్చాడండి. దేవునికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఆదాము అవ్వలను సాతానుడు మోసగించాడు, భ్రమపరిచాడు, తినకూడదన్న వృక్ష ఫలాన్ని తినిపించాడు. బాగా వినాలన్న, సాతానుడు మీ దగ్గరికి వస్తాడు,
మీతో మాట్లాడతాడు. వాని స్వరము మీకు వినిపిస్తాడు. అవ్వతో మాట్లాడిందా లేదమ్మా? మాట్లాడింది. యేసు ప్రభుతో మాట్లాడిందా లేదా? లూకాసు వార్త 4వ అధ్యాయంలో, మత్తయి వార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభుతో కూడా మాట్లాడింది. యోబు గ్రంథంలో కూడా మనం చూస్తాం, దేవదూతలతో పాటు ఇటు అటు తిరుగుతూ ఆ పరలోకానికి ఎక్కి వెళ్ళింది. చూడండి, ఒకసారి చదువుదాం. అక్కడ కూడా దేవునితో మాట్లాడుతుంది. 6-7 వచనాలమ్మా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చదువుదాం. యోబు గ్రంథం దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యెగువాడు వాటితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. చూడండి, దేవునితో కూడా మాట్లాడుతుంది. ఈ దేవదూతలతో పాటు అమ్మా తెల్లవారే లోపల దేవదూతలు పరలోకానికి ఎక్కిపోవాలి. దేవదూతలు తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు, తెల్లవారేంత వరకు కూడా ఈ భూమి మీద సంచరిస్తూ ఉంటారు. ఆ దేవదూతలు 3 నుంచి 6 వరకు ఇక్కడ ఉంటూ ఉండగా, రాత్రి కాల సమయంలో ఇక్కడ సంచరిస్తూ ఉండగా వాటితో పాటు ఇది కూడా పోయిందండి. లూసిఫర్ కూడా పోయినాడు దేవుని సన్నిధికి. దేవుడు అడిగాడు, నువ్వెందుకు ఇలా వచ్చావంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ. పని ఏందమ్మా? అటు ఇటు తిరగడమేనండి. నిలకడగా ఉండడు వాడు. మీరు కూడా నిలకడగా లేరనుకో, ఏం పట్టినట్టు? నిలకడగా లేరనుకో దయ్యం పట్టినట్టేనండి. మనం నిలకడగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి, కుదుటగా ఉండాలి, ఒక చోట కూర్చొని ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కానీ నిలకడగా ఉండనీయదది. ఆ ప్రార్థనా గదిలోకి పోయి ప్రార్థనలో కూర్చుందామనే లోపల పొయ్యి మీదో లేకపోతే లైట్ ఆఫ్ చేయలేదనో, ఆ ఫ్యాన్ అట్లే ఆన్లో పెట్టేచ్చానేమో అనేదో ఏదో గుర్తొస్తుంది. సైతాన్ చేసే పని అండి ఇది. ఫ్యాన్ ఆన్ చేసి పెట్టానేమో, ఇంటికి తాళం సరిగా వేయలేదేమో, వేసింటాము, ఇంటికి తాళం సరిగా వేయలేదేమో అనే ఆలోచన. అంటే ప్రార్థన చేసుకోకూడదని నీకు ఏదో ఒక ఆలోచన తీసుకొస్తే వెళ్ళిపోతావు. అపవాది నిన్ను గలిబిలి చేస్తాడండి. నిన్ను ప్రార్థనలో కూర్చోకుండా చేస్తాడు, ప్రార్థనా గదిలో కూర్చోకుండా చేస్తాడు. అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది, అర్జెంటుగా రావాలన్నాను అని. ప్రార్థన చేసుకున్నాను కూర్చోయింటాం, అర్జెంటుగా రావాలి. ఆడేం అర్జెంట్ ఉండదు, పోయి గంటల సేపు కూర్చోవాల్సి వస్తుంది ఆడ. మళ్ళా సైతాన్ చేసే పని అని నేను మీకు తెలియజేస్తున్నా. సైతాను తంత్రములను మీరు ఎరిగిన వారై ఉండాలి. వాక్యంలో ఉందండి, మీరు అపవాది తంత్రములను ఎరగని వారేమి. మళ్ళా చెప్తున్నా వినండి, మీరు అపవాది తంత్రములను ఎరగని వారేమి కాదు. మీకు తెలుసు వాడు మోసం చేస్తాడు. దేవుడు ఏదైతే చేయకూడదంటాడో అదే చేయిస్తాడు మీతో. వింటున్నారమ్మా? దేవుడు మీతో మీరు ఏది చేయకూడదని చెప్తాడో సైతాన్ ఏం చేస్తాడో అదే చేయిస్తాడు. దేవుడు ప్రార్థన చేసుకోండి అంటాడు, మిమ్మల్ని ప్రార్థన చేసుకోనియాడు. మీరు దొంగిలించొద్దు అంటాడు దేవుడు, కానీ దొంగతనం చేసేలాగా ఎట్నో ఒకటి మిమ్మల్ని బోల్డా కొట్టిస్తాడు. మీరు అబద్ధం ఆడకూడదు అని దేవుడు చెప్తాడు, సైతాన్ ఏం చేస్తాడు? మీరు అబద్ధం ఆడేలాగా చేస్తాడు అంతే. మీరు వ్యభిచరించకూడదు అని దేవుడు చెప్తాడు, సైతాన్ ఏం చేస్తాడు? మిమ్మల్ని మీరు వ్యభిచారం చేసేలాగా చేస్తాడు వాడు. కుటుంబంలో కష్టాలు తెచ్చి, ఇబ్బందులు తెచ్చి, డబ్బు లేని పరిస్థితులు తెచ్చి, నానాక తప్పులు చేసేలాగా చేస్తాడు. అది అపవాది పని అండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా
మనుషులు అపవాది మాయలో పడి కొందరు వ్యభిచారులుగాను, కొందరు దొంగలుగాను, కొందరు అబద్ధికులుగాను, కొందరు మోసగాండ్రుగాను, కొందరు అన్యాయస్తులుగాను, కొందరు అక్రమకారులుగాను మారిపోతున్నారు. కారణం ఏంటంటే సాతానుడు వాళ్ళను ఆవరించింది, ఆక్రమించిపోయింది, వారిలోనికి ప్రవేశించిందని. అందుకే ప్రభు ఒక మాట చెప్పాడు, చదవండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. చూడండమ్మా, వినండి. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని వాడు మరి దేనికి రాడు. మళ్ళా చదవమ్మా. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా జీవం కలుగుటకు నేను వచ్చి తినని ప్రభు చెప్తున్నాడు. మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. నేను గొర్రెలకు మంచి కాపరి, గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోతాడు. ఎందుకంటే వానివి కాదు కదా గొర్రెలు, వానివి కాదు కాబట్టి వాడు పారిపోతాడు. అంటే మిమ్మల్ని మోసం చేయడానికి వస్తాడు అపవాది. వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు హత్య జరిగించేవాడు, వాడు నాశనము చేశాడు. గెరాసేను దేశంలో యవనస్తుడు ఉన్నాడు. ఈ దయ్యాలు ఏం చేసేవాడిని పట్టే. ఆ దయ్యాలు వాడిని ఆవరించి దరిదాపుగా 2000 దయ్యాలని కావచ్చు, 6200 దయ్యాలు కావచ్చు, ఎన్నైనా సరే కొన్ని వేల సంఖ్యలో వాడిని ఆవరించే. ఆ దయ్యాలు ఏం చేసేవాడిని తన్ను తాను గాయపరుచుకునేలాగా చేస్తాయి. దయ్యాలు ఏం చేస్తాయమ్మా? తన్ను తాను గాయపరుచుకునేలాగా చేస్తాయి. తర్వాత కుటుంబంలో ఉండకుండా చేస్తాయి, శ్మశానంలో పండుకునేలాగా చేస్తూ ఉన్నాయి. తర్వాత శరీరం మీద బట్టలు లేకుండా చేసుకుంటున్నాయి. మీరు చూస్తున్నారా ఇప్పుడు సోషల్ మీడియాలో బట్టలు లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఆ బట్టలు లేకుండా చేసేది ఎవరు? సైతానేనండి. బట్టలు లేకుండా తిరుగుతూ ఉన్నా కూడా వాళ్ళకు సిగ్గు అనిపించకుండా చేసేది ఎవరంటే సైతానేనండి. బట్టలు లేకుండా తిరుగుతూ ఉన్నారు. భయంకరమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఆ శ్మశానాల్లో పడుకుంటూ ఆ శవాలు తినేటువంటి వారిగా ఉన్నారు. ఎంత భయంకరంగా ఉన్నారు చూడండి. దయ్యాలు పట్టిన వారు ఎవరండి వాళ్ళు? దయ్యాలు పట్టిన వారు గుర్తుపెట్టుకోండి మీరు. ఇదే ఆ గెరాసేను దేశంలో ఉన్న యవనస్తుని కూడా పాడు చేసిన దయ్యాలు ఇవే. ఈ త్రోసివేయబడిన దూతలే వాడిని ఆవరించి నాశనం చేసి సమాధుల్లో పడుకోబెట్టాయి. కానీ వాని కోసం ప్రభు కొన్ని మైళ్ళ దూరం ప్రయాణం చేసి వెళ్ళి వానిని స్వస్థచిత్తునిగా చేశాడు. హల్లెలూయా. వానిలో ఉన్న దయ్యాలను వెళ్ళగొట్టి అవి ఎక్కడికి పోతామని అడిగినాయండి? ఆ పందుల్లోకి పంపియండి అని అడిగినాయండి. యేసు ప్రభు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, అప్పుడే నీకేమి, అప్పుడే మమ్మల్ని బాధించుటకు వచ్చితివా, ఇదిగో ఈ పందుల్లోకి మమ్మల్ని పంపంటే అప్పుడు ఈ యవనస్తుని విడిచి మీరు పందుల్లోకి వెళ్ళిపోండి అంటే పందుల్లోకి వెళ్ళిపోయాను. అవును, సైతాన్లు ఎక్కడ నివాసం చేస్తాయో తెలుసా? బురదలో పొరలే పందుల్లాంటి వ్యక్తుల్లో నివసిస్తాయి. త్రాగుబోతుల్లో నివసిస్తాయి, వ్యభిచారుల్లో నివసిస్తాయి, దొంగల్లో నివసిస్తాయి, అబద్ధికుల్లో నివసిస్తాయి, అక్రమకారుల్లో, అన్యాయస్తుల్లో, దుష్టుల్లో అవి నివసిస్తాయండి. మనం అంటారు చూడు, ఏమ్రా భయ్ ఇట్లా కోపడుతున్నావు, నువ్వు దయ్యం పట్టిందా ఏమ్రా నీకు అంటారు.
దయ్యం పడితేనే వాడు అంతగా విర్రవీగి కోప్పడేది, మనుషులను చంపేంతగా కోప్పడేటువంటి విధానము. దయ్యం పడితేనేనండి, దయ్యం పడితేనే. ఆ దురాత్మలు నాశనం చేసేటివిగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీ అందరికీ తెలుసు, నేను చాలాసార్లు చెప్పాను, లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక స్త్రీ సమాజ మందిరంలో యేసుప్రభు బోధిస్తుండగా ఒక స్త్రీ యేసుప్రభు ఎదుటికి వచ్చింది. ఏమైందమ్మా ఆమెకు? చెప్తారా ఎవరన్నా? నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ యేసుప్రభు ఎదుటికి వచ్చింది. ఇట్లా వాక్యం చెప్తున్నాడు యేసయ్య. ముందుకు వచ్చింది, నడుము వంగిపోయింది ఆమె. కారణం ఏంటంటే ఒక దయ్యము 18 సంవత్సరాలుగా ఆమెకు పట్టి ఆమెను బలహీనపరిచి నడుము వంగిపోయేలాగా చేసిందంటే. చూడండి దురాత్మలు ఎన్ని క్రియలు చేస్తాయో. ఒకడినేమో తను తాను గాయపరుచుకునేలాగా చేసి సమాధుల్లో పెట్టుకోబెడుతుంది, ఒకడినేమో నడుము వంగిపోయేలాగా చేస్తుంది. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను మీకు, చెవిటి మూగ దయ్యాలంట. ఆ దయ్యం పడితే చెవులు వినబడవు, గొంతు మాట్లాడదని. చెవులు వినబడవు, గొంతు మాట్లాడదు. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడో వాడు వినగలిగాడు, మాట్లాడగలిగాడండి. అంటే చెవిటితనాన్ని కలగజేసే దురాత్మలు కూడా ఉన్నాయి. వాక్యం ఇడ కూర్చోయింటాం, నేను అడుస్తూనే ఉంటా, కానీ వినరు. వినకుండా చేసే దురాత్మలు కూడా ఉంటాయి. తర్వాత విన్న వాక్యాన్ని ఇతరులకు పంచకుండా చేసే దురాత్మలు కూడా ఉంటాయి. అసలు నోరు రానియదు, గొంతు పీల్చుకుపోయింది. చెప్పాలని అనుకుంటుంటాం, కానీ చెప్పనీకి వీలు కుదరదు. వాయిస్ బయటికి రాదు. దేవుని గురించి ఎవరితోనైనా చెప్పాలనుకుంటాం, కానీ చెప్పడానికి వాయిస్ రాదు. కారణం ఏంటంటే ఈ దురాత్మ అనేది బంధిస్తుందండి, బంధిస్తుంది. చెవిటి మూగ దయ్యాలున్నాయి. వింటున్నారా? మళ్ళొక్కసారి చెప్తాను బాగినండి. చెవిటి మూగ దయ్యాలున్నాయి, తను తాను గాయపరుచుకునేటువంటి దయ్యాలున్నాయి, శ్మశానాల్లో పడుకోబెట్టేటువంటి దయ్యాలున్నాయి, కుటుంబంలో నుంచి వేరు చేసి ఇల్లు వదిలిపెట్టిపోయేలాగా సన్యాసం తీసుకునేలాగా చేసే దయ్యాలు కూడా ఉన్నాయండి. ఈరోజు చాలా మంది భార్య పిల్లలను వదిలిపెట్టి సన్యాసం తీసుకొని ఆ కాషాయ వస్త్రాలు ధరించుకొని ఊరూర్లు తిరుగుతూ ఉంటారు. దయ్యాలు పట్టిన వాళ్ళే వాళ్ళు. వాడు నిజంగా ప్రేమ కలిగిన వాడైతే, వాడు నిజమైన మనిషి అయితే భార్యను పిల్లలను ఎట్లా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు? వాడు చెప్పకుండా, అది కూడా అండి, చెప్పకుండా వెళ్ళిపోతారు. దురాత్మలు పట్టినప్పుడే కుటుంబానికి వేరైపోయి జీవిస్తారు. తన యవ్వన కాలపు భార్యను విడనాడు వాడు శాపగ్రస్తుడని వాక్యంలో రాయబడింది. విడనాడు వెళ్ళిపోతూ ఉన్నారు సన్యాసం తీసుకొని. అవి దురాత్మ చర్యలు అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అవునండి, యేసుక్రీస్తు ప్రభువును నమ్మిన తర్వాత కూడా మన జీవితంలో సైతాను ఎన్నో రకాలుగా శోధించి భార్య భర్తల మధ్యన గొడవలు తెచ్చి విడగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుందండి, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ వానికి చోటు ఇవ్వకూడదు. హల్లెలూయా. వాడిని ఎదిరించాలి, వాడిని గద్దించాలి. ప్రభు చెప్పింది అదేనండి, దేవునికి లోబడండి, అపవాదిని ముందేం చేయాలంట? దేవునికి లోబడాలి. చదవండి ఆ మాటను. పేతురు రాసిన పత్రికలో ఆ మాట రాయబడింది, దేవునికి లోబడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవునికి లోబడండి, అపవాదిని గద్దించండి, గద్దించండి, అప్పుడు వాడు పారిపోవును అని యాకోబు రాసిన పత్రికలో రాస్తాడు. పేతురు రాసిన పత్రికలో కూడా మాకు మాట ఉంది, మనం చదువుదాము. 5వ వచనం నుంచి, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి
దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండి ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహములే ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. లోకమందు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించిది. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగాయుగములకు ప్రభావమును కలుగునుగాక. ఆమేన్. చూడండి, మీరు నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండాలి, దీన మనస్సు గలవారై ఉండాలి. ఎప్పుడైతే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉంటారో అప్పుడు దేవుని యొక్క హస్తము మిమ్మల్ని కాపాడుతుంది. హల్లెలూయా. అమ్మా, అపవాది శోధనను మీరు జయించాలంటే మీరు దేవునికి లోబడిన వారై ఉండాలి, దేవుని వాక్యానికి లోబడిన వారై ఉండాలి. అమ్మా, దేవునికి లోబడినారా? మీరు దేవుని వాక్యానికి లోబడినారా? దేవుని వాక్యానుసారంగా, దేవుని ఆజ్ఞానుసారంగా మీరు జీవిస్తున్నారా? అది ముఖ్యమండి. ఎవరైతే దేవునికి లోబడతారో వానికి దయ్యాలు వణుకుతాయండి. వింటున్నారా? ఎవరైతే దేవునికి లోబడతారో వారికి దయ్యాలు భయపడతాయి. దయ్యాలు భయపడతాయి. అదే అంటున్నాడు చూడండి, విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడు. ఎక్కడ స్థిరంగా ఉండాలి మనము? ప్రభునందు విశ్వాసంలో. ప్రభునందు విశ్వాసంలో స్థిరంగా ఉంటే అమ్మా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్ని కూడా కాల్చలేకపోయింది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్ని కూడా కాల్చలేకపోయింది. విశ్వాసమందు స్థిరులైనటువంటి దానియేలు సింహాల బోనులో వేస్తే ఆ సింహాలు కూడా అతన్ని తినలేదు. అందుకే వాక్యంలో ఉందండి, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధేవుడు. మీరు చేయాల్సిన పని ఏందమ్మా? దేవుడు మన పక్షాన ఉండేటట్టు చూసుకోవాలి, దేవునికి లోబడేటట్టు చూసుకోవాలి. దేవుని యొక్క బలిష్టమైన చేతి కింద, వింటున్నారా? ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండాలి. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉంటే అపవాదిని ఎదిరించడానికి మీరు శక్తివంతులవుతారు. హల్లెలూయా. అపవాదిని ఎదిరించడానికి మీరు శక్తివంతులవుతారండి, శక్తివంతులవుతారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సైతాన్ని జయించాడా లేదా? మత్తయి సువార్త 4:3 సాతానుడు యేసు ప్రభుతో మాట్లాడడానికి వచ్చాడు. 3 రకాలుగా శోధించాడు. ఏమని? ఈ రాయిని రొట్టెగా చేసుకొని తినమన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడమ్మా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు. గుర్తుపెట్టుకోండి, మనుష్యుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవించడు. దేవుని వాక్యము వలన జీవిస్తాడు. హల్లెలూయా. దేవుని నోటి మాట వలన జీవిస్తాడు. హల్లెలూయా. యాయిరు కుమార్తె చచ్చిపోయిందండి. యాయిరు కుమార్తె చచ్చిపోయింది. యాయిరు వచ్చి, అయ్యా మా ఇంటికి వచ్చి నా కుమార్తెను బాగు చేయని అడుగుతూ ఉండగానే ఒక ఆయన వచ్చాడు. అయ్యా నీ కుమార్తె చనిపోయింది, ఇంకా ఆయనను విసిగించొద్దు, ఆయనను ఇబ్బంది పెట్టొద్దు అంటే ప్రభు అన్నాడు, మీ ఇంటికి వస్తాను పదా అని చెప్పి యాయిరు ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆమె చనిపోయింది. అందరూ ఏడుస్తూ ఉన్నారు, గొల్లు చేస్తూ ఉన్నారు. ప్రభు చెప్పాడు, అమ్మ ఏడవాకండి అంటే,
ఈయనంది చనిపోయి మేము ఏడుస్తుంటే ఏడవాకండి అంటాడు ఈయన అనుకుంటున్నారు. లోపలికి వెళ్ళి పేతురును, యోహాను, యాకోబును ఎంట పెట్టుకొని వెళ్ళాడు. అవునండి, మనం ఎంట పెట్టుకుని వెళ్ళేటప్పుడు ఎవరినంటే వాళ్ళని ఎంట పెట్టుకోపోకూడదు, గుర్తుపెట్టుకోండి. విశ్వాసం గల వారినే వెంట పెట్టుకొని పోవాలి. ఈ పేతురు, యోహాను, యాకోబులకు యేసు ప్రభు మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. శిష్యులకు కూడా విశ్వాసం ఉంది, మిగతా వాళ్ళకు కూడా, కానీ కొంచెం తక్కువ. కానీ వీళ్ళకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది. అందుకే ఆ ముగ్గురిని ఎంట పెట్టుకుపోతాడు ఎక్కడికి పోయినా. యేసు ప్రభు యాయిరు కుమార్తెను బ్రతికించడానికి కూడా వెళ్ళేటప్పుడు ఆ ముగ్గురిని ఎంట పెట్టుకొని లోపలికి వెళ్ళాడు. చేయి పట్టుకొని, ఆ చిన్నదానా లే అన్నాడు. చిన్నదానా ఏంటది? నోటి మాట. వింటున్నారా? నోటి మాట. ఆ నోటి మాట ద్వారా ఆ యవనస్తురాలు 12 సంవత్సరాల బాలిక బ్రతికిందా లేదమ్మా? బ్రతికింది. అందుకే వాక్యంలో రాయబడింది చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. మళ్ళా బైబిల్ చూస్తూ చదవండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. 14వ వచనం చదవండి ఇప్పుడు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. ఆయన ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అమ్మా, వాక్యమైన దేవుడు, వాక్యమైన. అందుకే ప్రభు ఏమంటున్నాడు? దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు లేచి నడు అంటే పక్షవాయు గల వాళ్ళు కూడా లేచి నడిచినారండి. లాజరు సమాధిలో నుంచి బయటికి రా అంటే ఆ నోటి మాట అతని బయటికి తీసుకొని వచ్చింది. హల్లెలూయా. దేవుని వాక్యమునకున్న శక్తి అలాంటి గొప్ప శక్తి అండి. దేవుని వాక్యమునకున్నటువంటి శక్తి గొప్ప శక్తి. ప్రభు ఆ మాటతోనే చెప్పాడండి, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుష్యుడు జీవిస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని నోటి మాట ఎక్కడ రాయబడింది? బైబిల్లో రాయబడింది. ఈ బైబిల్లో ఉన్న వాక్యాలు చదివితే మనం జీవిస్తామా, జీవించమా? తప్పకుండా జీవిస్తామా. అమ్మా, చచ్చిపోయేటోడు కూడా బ్రతుకుతాడు. పాల్ యాంచో గారు ముదురు టీవీతో ఒక రూమ్లో వాడేశారు తల్లిదండ్రులు, ఇంకా చచ్చిపోతాడని. ఆ రోజుల్లో మందులు లేవండి. పాల్ యాంచో గారు చనిపోతారని ఒక రూమ్లో వేశారు. వాళ్ళు బౌద్ధ మతస్థులు. ఎవ్వరు ఆ రూమ్లోకి వెళ్ళరు. ప్లేట్లో అన్నం పెట్టి ఆ డోర్ దగ్గర పెట్టేస్తారు, వాడు తినాలి, అక్కడ ఉండాలి, అంతే. కానీ స్కూల్కు వెళ్ళే అమ్మాయి అతని పరిస్థితి చూసి దగ్గుతూ ఉండడం, మనిషి సన్నగా అయిపోయి క్షీణించిపోవడం చూసి ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయి, క్రిస్టియన్ అమ్మాయి, ఒక యేసుప్రభుని నమ్మినటువంటి అమ్మాయి ఒక బైబిల్ తీసుకుని వెళ్ళి, అంకుల్ ఈ బైబిల్ చదవండి మీరు బాగైపోతారని చెప్పిందంట. హల్లెలూయా. చిన్న పాప అండి. ఆ బైబిల్ తీసుకొని చూసి ఇస్సిరి కొట్టినాడంట మూలకు రూమ్లో. ఎందుకంటే వాళ్ళు బౌద్ధులు, దేన్ని నమ్మరు, బుద్ధిస్టులు. ఆయనకు దేవతలందరినీ పిలిచాడంట. ఇదిగో ఆయన ఆరాధించే దేవతలను, బుద్ధుల్ని అందరినీ పిలిచాడంట. ఇదిగో నన్ను బాగు చేయండి, నన్ను బాగు చేయండి. ఎవ్వరు బాగు చేసినట్లుగా ఆయనకు అనిపించలే. అయితే ఈ పాప చెప్పిన మాట విన్నాడు కొద్ది రోజులకు. ఆ బైబిల్ పడేసిన బైబిల్ మళ్ళా తీసుకొని చదవడం మొదలు పెట్టాడు. ఒకసారి చదివాడు, రెండోసారి బైబిల్ పూర్తయ్యే లోపల ఆయన ఆరోగ్యం బాగైపోయింది. హల్లెలూయా. దేవుని వాక్యము మిమ్మల్ని జీవింపజేస్తుంది. అందుకే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు సమయం ఉన్నప్పుడల్లా చదవండి. చదువురాని వాళ్ళు లిజనింగ్ బైబిల్ అని
సెల్లులో యాప్ డౌన్లోడ్ చేసుకొని వింటూ ఉండండి అంతే. దేవుని వాక్యం వింటే జీవిస్తారు, దేవుని వాక్యం చదివితే జీవిస్తారండి. హల్లెలూయా. ఎందుకంటే ఇవి ప్రభువు చెప్పినటువంటి మాటలు గనుక. ఇవి ప్రభు మాటలు మనలను జీవింపజేస్తాయి. సైతాన్ని జయించాలంటే ఈ వాక్యము నీ హృదయంలో ఉండాలి. నువ్వు బ్రతకాలి అంటే ఈ వాక్యము నీ హృదయంలో ఉండాలి. నీ మార్గం సరళం కావాలి అంటే ఈ వాక్యము నీ హృదయంలో ఉండాలి. నువ్వు చేసే ప్రతి పని సఫలం అవ్వాలి అంటే నీ వాక్యం దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. చూడండి, కీర్తన గ్రంథం 1:3 చదవండి ఒకసారి. అతడు నీటి కాలువల ఏరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దుష్టులు అలా ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉండండి. బాగా వినండి. దేవుని వాక్యాన్ని చదివే వాళ్ళు ఎట్లుంటారంటమ్మా? నీటి కాలువల ఏరన నాటబడిన చెట్టులాగా. నీటి కాలువల పక్కన చెట్లు ఉంటాయి. ఎట్లుంటాయమ్మా? ఎందుకు? నీళ్లు దానికి సమృద్ధిగా. మీకు కూడా వాక్యము సమృద్ధిగా ఉందనుకో, మీరు కూడా పచ్చగా ఉంటారు. హల్లెలూయా. మీకేం సమృద్ధిగా ఉండాలి? డబ్బులు కాదు, వెండి కాదు, బంగారు కాదు, చీరలు కాదు, బిర్యానీ కాదు, అన్నం కాదు. సమృద్ధిగా ఉండాల్సింది వాక్యము సమృద్ధిగా ఉండాలి. హల్లెలూయా. వాక్యము సమృద్ధిగా ఉన్న వారికి అన్ని సమృద్ధిగా ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి. వాక్యము సమృద్ధిగా ఉన్న వానికి విశ్వాసము సమృద్ధిగా ఉంటుంది, ఆహారము సమృద్ధిగా ఉంటుంది, వస్త్రము సమృద్ధిగా ఉంటుంది, వాహనము సమృద్ధిగా ఉంటుంది, ఇల్లు ఉంటుంది వానికి, పొలం ఉంటుంది వానికి, ఆస్తి ఉంటుంది వానికి, అన్నీ ఉంటాయండి. వానికి ఏమి కొద ఉండదు. వాడు చేసే ప్రతి పని అంతా సఫలమైతే ఇంకేముందమ్మా? ఏమన్నా కొద ఉంటుందా? ఏముండదు. అందుకే ఏం చేయాలి? మనము దేవుని వాక్యాన్ని చదవాలి. చెప్పండి, ఏం చేయాలి? తర్వాత రెండోది దేవుని వాక్యాన్ని వినాలి. ఏం చేయాలి? వినాలి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? హృదయంలో భద్రపరచుకోవాలి. హృదయం అనే పలక మీద రాసుకోవాలి. నుదుటిన బాసికం వలె ధరించుకోవాలి. దేవుని వాక్యాన్ని వేళ్లకు కట్టుకోవాలి. అందుకే రోజు బైబిల్ చదవండి అమ్మా అని ఎందుకు సేవకులు చెప్పేదంటే, ఆ వాక్యము చదువుతూ ఉంటే చాలు నీ జీవితం బాగుపడిపోతుంది. హల్లెలూయా. ఆ వాక్యము చదువుతూ ఉంటే చాలు నీ సమస్య పరిష్కారం అవుతుంది. ఆ వాక్యము చదువుతూ ఉంటే చాలు నీ జీవితంలో నీకు ఆరోగ్యం కూడా బాగైపోతుంది. నీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి. హల్లెలూయా. మరి ఎంతమంది చదువుతారు? వాక్యం చదవాలి. చదువు రాకపోతే ఏం చేయాలి? వినాలి. లిజనింగ్ బైబిల్ అని ఉంటుంది, సెల్లులో డౌన్లోడ్ చేసుకొని పెట్టియండి. చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళకు అది ఆన్ చేసుకుంటే చాలు. మత్తయి నుంచి ప్రకటన వరకు, ఆదికాండం నుంచి మలాకి వరకు వస్తూనే ఉంటుందండి. అది వింటూనే ఉండొచ్చు. నేను కూడా రోజు వింటాను వాక్యాన్ని. బైబిల్ చదవడమే కాదు, వినడం కూడా. ఆ బైబిల్ సెల్లు ఆన్ చేసుకొని జోలో పెట్టుకొని వినుకుంటూ పోతూ ఉంటాను. ఎందుకంటే వాక్యమే మనకు జీవాహారము. వాక్యమే మనల్ని జీవింపజేసేది. వాక్యమే మనల్ని బ్రతికించేది. వాక్యమే మన త్రోవకు వెలుగు, మన పాదములకు దీపము, మన మార్గాలు సరళం చేసేది దేవుని వాక్యమే. అందుకే వాక్యము ద్వారా సైతాన్ని జయించాడు యేసు ప్రభు. మనం కూడా దేని ద్వారా జయించాలి? వాక్యం ద్వారా జయించాలంటే వాక్యం నువ్వు కలిగి ఉండాలా లేదా? ఏడగలిగినావు? పొద్దున్నే వేసుకునే దగ్గర నుంచి ఏం తిందుమా, ఏం త్రాగుదమా, ఏం ధరించుకున్నా, ఇదే ఆలోచన తప్ప
ఆ వాక్యం చదువుదాం, వాక్యంలో ఏం రాయబడింది, దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం చేయమంటున్నాడు మానవుణ్ణి, ఎలా నడుచుకోమంటున్నాడు మానవుణ్ణి, మరి పూర్వపు భక్తులు ఏమైనా తప్పులు చేశారా, మరి తప్పులు చేసినందుకు వాళ్ళు ఎటువంటి శిక్షను భరించినారు, మరి తప్పు చేయకుండా జీవించిన భక్తులకు ఎటువంటి ఆశీర్వాదాలు వచ్చినాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి కదా. అందుకే బైబిల్ చదవాలమ్మా. ఎందుకంటే మనము పోరాడునది లోకములో ఉన్న మనుషులతో కాదు, ఆకాశ మండలమందు సంచరిస్తున్న దురాత్మ సమూహములతో. వాడు మోసగాడండి, యేసు ప్రభునే మోసం చేయాలని చూసినాడు. అవునా కాదమ్మా? నువ్వు బాగా ఆకలిగా ఉన్నావు, నువ్వు దేవుని కుమారుని కదా, ఈ రాయిని రొట్టెగా చేసుకొని తిను అంటున్నాడు. ఎత్తైన దేవాలయం మీదకి తీసుకుపోయి నువ్వు దూకు, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారని రాయబడింది కదా అంటున్నాడు. ప్రభు అన్నాడు, ప్రభు అయిన దేవుణ్ణి శోధింపగలదు. ప్రపంచ లోకాలన్నీ కూడా చూపించి, ఇవన్నీ నా చేతిలో ఉన్నాయి, నువ్వు నాకు మొక్కు, దీనిలన్నిటికీ నిన్ను అధిపతిగా చేస్తాను అన్నాడండి. అధిపతిగా చేస్తానన్నాడు. ప్రభు అన్నాడు, నీ ప్రభువు అయిన దేవుని తప్ప వేరొకరిని మొక్కకూడదని రాయబడి ఉన్నది, సైతానా పో అన్నాడు. పారిపోయాడు. అమ్మా, దేన్ని మొక్కకూడదు చూడండి, గుర్తుపెట్టుకో. రాయిని కానీ, చెట్టును కానీ, పుట్టను కానీ, పామును కానీ, ఎద్దును కానీ, సూర్యుని కానీ, చంద్రుని కానీ, వాయువుని కానీ, నీరుని కానీ, అగ్నిని కానీ, భూమి మీదనైనను, జలముల్లోనైనను, ఆకాశంలోనైనను దేన్ని మీరు మొక్కకూడదు. ఎందుకంటే అవి దేవుళ్ళు, అవి ప్రకృతి, అవి దేవుడు సృష్టించినవి. సృష్టికర్త అయిన దేవుడు మన ప్రభువు. ఆ ప్రభువును మాత్రమే మొక్కాలి, ఆ ప్రభువును మాత్రమే ప్రార్థించాలి, ఆ ప్రభువును మాత్రమే ఆరాధించాలి, ఆ ప్రభువును మాత్రమే స్తుతించాలి. ఇంకొకరిని ఎవరిని కూడా ఆరాధించకూడదు. కానీ ఏ విషయంలో మోసం చేస్తాడు సైతాను? నేను ఒక ఇంటికి వెళ్ళాను, చాలా ఏళ్ళ నుంచి ప్రభువుని నమ్ముకున్నారు వాళ్ళు, చాలా ఏళ్ళ నుంచి ప్రభువుని నమ్ముకున్నారండి. ప్రార్థన తెలుసు, వాక్యం తెలుసు, కానీ వాళ్ళకు అనుమానం. ఏంటి అనుమానం అంటే, ఎవరో ఏదో చేశారు మాకు అనుమానం. వింటున్నారమ్మా? వాళ్ళు మాకు చేతబడి చేశారు, మాకు చిల్లంగి చేశారు అనే అనుమానం. వాళ్ళు ఎవరు ఏం చేయలే, ఊరికి అనుమానం. ఎవరు తెచ్చేది ఈ అనుమానం అమ్మా? ఎవరు ఈ అనుమానం తెచ్చేది ఎవరు? చూడండి, ఆదికాండంలో చూడండి, 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయంలో సైతాను ఇది నిజమా అనింది. తెలుసా? చూడండి ఆడ ఆ మాట చదవమ్మా. ఆ స్త్రీతో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు సైతానికి తెలుసా? తెల్దామా అమ్మ? గుర్తుపెట్టుకోండి, ఎవడన్నా మీ ఇంటికి వచ్చి, మీ ఇంటి ముందరికి వచ్చి చిలక పరిచినోడో ఇంకోడో, ఇదో నువ్వు ఇది చేసినావు కదా, ఇది నిజమే కదా అంటే అయిపోయాక మీరు వీడు కరెక్ట్ చెప్పినాడే, వీడు దేవుని సంబంధం అనుకున్నారు. దయ్యాలు కూడా చెప్తాయి. దయ్యానికి అన్నీ తెలుసు. ఆదాముతో ఏం చెప్పినది దయ్యానికి తెలుసు. ఆదాముతో ఏమన్నాడు? అన్ని తినొచ్చు కానీ ఈ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం మాత్రము తినొద్దు అన్నాడు. అన్ని తినొచ్చు, దీన్ని తినొద్దు అన్నాడు. మళ్ళీ ఏమంటుంది? ఇది నిజమా? మళ్ళా అంటే మనకు డౌట్ తీసుకురావడానికి. అంటే సైతాన్ ఏం చేస్తాడు? మనకు అనుమానము తీసుకొస్తాడు. గుర్తుపెట్టుకోండి, సైతానుడు మనకు అనుమానాన్ని తీసుకొస్తాడు. ఒక్కటే గుర్తుపెట్టుకుని, ఎప్పుడైనా నీకు అనుమానం వస్తే వెంటనే నువ్వు మోకరించాలి. నేను ప్రతి నెల 15,000 రూపాయలు కడుతున్నా, కానీ నెల 1వ తేదీ వస్తేనే కట్టగలను లేదు అనే అనుమానం వస్తుంది. చెక్ బోన్ అవుతుందేమో, ఆ కార్ లోన్ చెక్ బోన్ అవుతుందేమో, లేకపోతే స్కూటీ లోను చెక్ బోన్ అవుతుందేమో అనే అనుమానం వస్తుంది. ఖచ్చితంగా అనుమానం తెస్తాడు సైతాను.
అప్పుడు ఏం చేయాలా? మోకరించాలి. మోకరించి ప్రార్థన చేస్తానే అనుమానం అనేది పారిపోతుందండి. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేస్తానే నమ్మకం అనేది వస్తుంది. ఆ నమ్మకంతో ఉంటాను నేను. ఆయన చూసుకుంటానులే, 16 నెలలు చూసినాడు, 17వ నెల చూడ్డా అనే నమ్మకం వస్తుంది. ఎప్పుడు? ప్రార్థించినప్పుడు. ప్రార్థన లేకపోతే సైతానుడు నీ దగ్గరికి వస్తాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే ప్రార్థన చేసుకోకుండా ఎప్పుడు కూడా బయటికి వెళ్ళొద్దు. ప్రార్థన చేసుకోకుండా ఒక్కరోజు కూడా ఉండొద్దు. ప్రార్థన అనేది రోజుకు దానియేలులాగా 3 సార్లు అయినా చేయండి. స్తుతి ఆరాధన అనేది దావీదులాగా 7 సార్లు అయినా చేయండి. ఎన్నిసార్లు స్తుతిస్తే అంత మంచిది, ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే అంత మంచిది. అమ్మా, దానియేలులాగా రోజుకు 3 మారు ప్రార్థన చేయండి. 3 పూట్ల తింటారు కదా, 3 పూట్ల ప్రార్థన చేస్తే ఏం తప్పు అమ్మా? 3 పూట్ల తింటున్నాం కదా. ఉదయం తింటాం, మళ్ళీ మధ్యాహ్నం అయితేనే ఆకలి అవుతుందని మళ్ళీ తింటాం, మళ్ళా సాయంకాలం తింటున్నాం, ఇప్పుడు కొత్తగా మళ్ళా రాత్రి కూడా తింటున్నాం. 4 పూట్ల తింటున్నాం, కనీసం 3 పూట్లన్నా ప్రార్థన చేయలేమా? ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా విశ్వాసాన్ని వస్తుంది. ప్రార్థన ద్వారా సైతాను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అమ్మా, 40 రోజులు ఉపవాసం ఉండి యేసయ్య ప్రార్థించినప్పుడు సైతాను విడిచిపెట్టిపోయిందా లేదా? విడిచిపెట్టిపోయిందండి. 40 రోజులు ఉపవాసం ఉండి మన కోసం మరణించి సమాధిలో పెట్టబడి తిరిగి లేచిన ఆ ప్రభువు యొక్క ఆత్మ ఇప్పుడు మనలో ఉంది గనక మనం కూడా 40 రోజులు ఉపవాసం చేసిన వాళ్ళతో సమానం. మనం కూడా ఇప్పుడు, ఎందుకంటే ప్రభు ఆత్మ మనలో ఉంది. ఆయన జయించాడు గనక మనం కూడా జయిస్తాం. ఆయన సైతాన్ని జయించాడు, మనం కూడా జయిస్తాం. ఆయన మరణాన్ని జయించాడు, మనం కూడా జయిస్తాం. ఆయన పాపాన్ని జయించాడు, మనం కూడా జయిస్తాం. మనం కూడా జయిస్తాం, ఖచ్చితంగా జయిస్తామండి. ఎందుకంటే జయించిన వాని ఆత్మ ఎక్కడుంది? సంచకరువుగా మనకిచ్చిపోయినాడండి. ఆయన ఆత్మను మనకిచ్చిపోయినాడు. ఇప్పుడు ఆయన ఆత్మ ద్వారా జయిస్తాం, కానీ నువ్వేదో ఉపవాసాలు ఉంటే జయించడం కాదు. ఒకవేళ ఈ శరీరము మాట వినకపోతే నలగొట్టండి ఉపవాసంతో, మంచిదే. కానీ ప్రార్థనలో ఎక్కువ సమయం నువ్వు గడిపితే, నీ ఆత్మ నీలో ప్రజ్వలింపజేయబడితే, నీలో దేవుని ఆత్మ వెలిగించబడితే నువ్వు 40 రోజులు ఉపవాసం చేసిన వాళ్ళతో సమానం. హల్లెలూయా. ప్రార్థనలో ఎక్కువ సమయం గడపండి, అంతే. యేసయ్యలాగా 40 రోజులు నీళ్లు తాగకుండా అన్నం తినకుండా ఉండగలం మనం? ఉండలేమండి, చచ్చిపోతాం, ఖచ్చితంగా చచ్చిపోతారు. కానీ ఈరోజు జయించిన వాని యొక్క ఆత్మ మనలో ఉంది కనుక మనం కూడా జయిస్తాం. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిందే, కానీ దానికి సమయం ఉంటుంది. దేవుడు ప్రేరేపిస్తాడు కొన్నిసార్లు, లేదా వారానికి 1 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం కూడా మంచిదే. ఆ ఉపవాసం ఉన్న రోజు గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని నీ తల అంటుకొని స్నానం చేసి ముఖం కడుక్కొని చక్కగా దేవుని సన్నిధిలో సమయం గడిపేటువంటి విధానంలో ఉండాలి. అప్పుడు దేవుడు తప్పకుండా నీకు జవాబిస్తాడు. అంతేగాని యేసు ప్రభు 40 రోజులు చేసినాడు, నేను 40 రోజులు చేస్తా అంటే ఇబ్బంది పడుతున్నాం. నువ్వు చేయాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ఆయన మన కోసము చేసినాడు. ఆయన శరీరాన్ని మనకిచ్చినాడు, ఆయన రక్తమును మనకిచ్చినాడు, ఆయన ఆత్మను కూడా మనకిచ్చినాడు. ఇప్పుడు ఆయన శరీరం మనలో ఉంది, ఆయన ఆత్మ మనలో ఉంది, ఆయన యొక్క రక్తము కూడా మనలో ఉంది. ఇప్పుడు ఆయన మనలో నివసిస్తున్నాడు గనక ఆయన జయించిన రీతిగానే మనం కూడా జయిస్తాం. హల్లెలూయా. మొట్టమొదట సాతానుడు మీకు అనుమానం తీసుకొని వస్తాడు. అనుమానాన్ని ఎలా జయించాలి చెప్పండి? ప్రార్థన ద్వారా జయించాలి. అన్నిటికీ జవాబు ఏందమ్మా? ప్రార్థన. అన్నిటికీ జవాబు వాక్యం. ఈ రెండేనండి. ఈ 2 పట్టాలు ఉంటే చాలు. ప్రార్థన అనే పట్ట, వాక్యం అనే పట్ట ఉంటే చాలు. రైలు ఎన్ని దేశాలైనా పోతుంది.
వింటున్నారా? మీ జీవితంలో ఏముండాలి? ప్రార్థన అనే ఒక పట్ట ఉండాలి, వాక్యం అనే ఒక పట్ట ఉండాలి. ఈ 2 పట్టాలు ఉంటే చాలు. రైలు ఎంత దూరమైనా, మన జీవితం కూడా ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు. అది సాఫీగా వెళ్ళిపోతూనే ఉంటుంది, ఆటంకాలే ఉండవండి. అందుకే మీ జీవితంలో వాక్యం ఉండాలి, వాక్యము ద్వారా సైతాన్ను జయించాలి. మీ జీవితంలో ప్రార్థన ఉండాలి, ప్రార్థన ద్వారా సైతాన్ను జయించాలి. మళ్ళీ వచ్చే వారం చెప్పుకుందాం. నేను ఒక మాట ఒక్కటి చదివి ముగిస్తాను, ఎందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి మళ్ళీ ఒకసారి చదువుకుందాం. బైబిల్ అన్న వాళ్ళందరూ తీయండి, చూస్తూ చదువుకొని ముగించుకుందాం. ఎందుకంటే ముగింపులో మనకు క్లారిటీ ఉండాలి, అందుకే చదువుదాం. ఎఫెసీ 6:10 నుంచి చదువుదామా? తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్యను నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏంటి ఆ సర్వాంగ కవచం ఏంటో చెప్తున్నాడు చూడండి 14వ వచనంలో. ఎలాగనగా మీ నడుమునకు సత్యం ఉండాలి మీలో, సత్యం ఉండాలి మీలో. సత్యం అనే దట్టి కట్టుకోవాలి. నీతి అనే మైమరువును తొడుక్కోవాలి. రెండవది నీతి అనే మైమరువు తొడుక్కోవాలి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడును తొడుక్కొని నిలవబడాలి. సమాధాన సువార్త అండి. అవును, దేవునికి మనుషులకు మధ్యనున్న వైరమును శిలువ మరణము ద్వారా కొట్టివేసి ఆ అడ్డుగోడను కూలదోసి దేవునితో మనల్ని ఏకం చేశాడు. ఈ సమాధాన సువార్త విని నువ్వు రక్షణ పొందాలి. నీ మనస్సు మార్చుకొని దేవుని వైపు తిరగాలి. అప్పుడే నీకు రక్షణ దొరుకుతుంది. చూడండి, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడు. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. ఇంకా కొంత వివరణ ఇచ్చి మీకు ముగించేస్తా. బాగా వినండి. అపోస్తులైన పౌలు పరిశుద్ధాత్మతో నింపబడి దైవ దర్శనం కలిగిన వాడై దైవాత్మతో నింపబడి చాలా లోతైన విషయాలు చెప్పాడండి మనకు. ఇవి మామూలు మనుషులు చెప్పలేరండి. సాధారణ మనుషులు చెప్పే విషయాలు కాదు. మీరు అపవాదిని ఎదిరించాలంటే, అపవాదిని జయించాలంటే, అపవాదిని ఓడించాలంటే, అపవాదిని పారదోలాలంటే మీరు సర్వాంగ కవచమును, మొదటిది ఏం కావాలంట? రక్షణ కావాలంటే ఏం చేయాలి? మనము యేసు ప్రభు అని దేవుడని విశ్వసించి ఆయన మన కోసం సిలువలో మరణించి రక్తమును కార్చి సమాధిలో పెట్టబడి తిరిగి 3వ దినం లేచి పరలోకానికి ఎక్కి వెళ్ళాడని
మరలా వచ్చి తీసుకొని వెళ్తాడని నమ్మాలండి. అది రక్షణ. ఆ రక్షణ అనే శిరస్త్రాణం మీకుందా? ఉంటే మీరు ధన్యులే. మీరు అపవాదిని జయించగలుగుతారు. ప్రభువును నమ్మి బాప్తిసం పొంది ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. అప్పుడే మీకు రక్షణ అనేది కలుగుతుంది. రెండవది, సత్యమును అనుసరించాలి, నీతిని అనుసరించాలి. అమ్మా, అపవాదిని జయించాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? సత్యములో ఉండాలి. ఎవరు సత్యము? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువులో ఉండి, సత్యములో ఉండి, సత్యములో నడుచుకోవాలి. అప్పుడు నువ్వు అపవాదిని జయించగలుగుతావు, అపవాదిని ఓడించగలుగుతావు, అపవాదిని పారదోలగలుగుతావు. అమ్మా, నీతిని అనుసరించాలి. ప్రభుని నమ్ముకున్నానని చెప్పి లంచాలు తీసుకుంటున్నావు అనుకో, అపవాది దగ్గరికి వస్తాడా? రాడమ్మా. వీడు మనోడే అంటారు. వీడు ప్రభుని నమ్ముకొని లంచాలు తీసుకుంటుంటే మనోడు అనక ఏమంటుందమ్మా? సైతాను దేవుని సంబంధే వాడు కాదు, దేవుని సంబంధి కాదు. వాక్యంలో మీకు చాలాసార్లు చెప్పాను, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయువాడు అపవాది దుష్టుడి సంబంధం. నువ్వు ప్రభుని నమ్ముకొని నువ్వు దొంగతనాలు చేస్తున్నావు అంటే నువ్వు దేవుని సంబంధివా, దయ్యం సంబంధివా? అంతే కదమ్మా. అవ్వ సర్పం మాట విందా, దేవుని మాట విందా? మరి ఏమైపోయింది? సర్ప సంతానం అయిపోయింది. ఏమైపోయిందమ్మా? అందుకే యోహాను అన్నాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి ఎవడు మిమ్ములను తప్పించగలడు అన్నాడు. అంతే కదండి. నువ్వు దేవుని మాట వింటే దేవుని సంబంధి, సైతాన్ మాట వింటే కుడి చెవులేమో దేవుడు చెప్తుంటాడు, ఎడం చెవులేమో సైతాన్ చెప్తుంటాడు. కుడి చెవులో దేవుడు చెప్తాడు, ఎడం చెవులో ఎవరి మాట వింటావు? నువ్వు ఎవరి మాట వింటే వాళ్ళ సంబంధివి. ప్రభు అంటాడు యోహాను 8లో, ఇదిగో మీరు మీ తండ్రి అపవాది, ఎందుకంటే ఆయన మాట వినడంలే వాళ్ళు. యేసుప్రభు మాట ఎవరైతే వింటారో వాళ్ళు దేవుని సంబంధం. యేసుప్రభు మాట ఎవరైతే వినరో వాళ్ళు ఎవరు? అపవాది సంబంధం. దేవుడు క్లారిటీగా చెప్తూ ఉన్నాడండి. అమ్మ, మీరు సైతాను జయించాలంటే సైతాను గురించి మీరు తెలుసుకోవాలి. అంతే కదండి. వాడు ఎంత బలవంతుడు, వాడు ఎటువంటి వాడు. ఇందాక ఒక పాయింట్ చెప్పాడు, వాడు అనుమానం తీసుకొస్తాడు. ఏం చేస్తాడు? ఎంత టొల్లకైనా అనుమానం తీసుకొస్తాడండి. అనుమానం వచ్చే ఏమైపోతామా? కృంగిపోతాం, దిగులు పడతాం. అందుకే మీరు అనుమానం ఎప్పుడైనా మీ జీవితంలో వచ్చిందంటే వెంటనే ఏం చేయాలా? మోకరించాలా, ప్రార్థన చేయాలా. తర్వాత వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా నీకు ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు మాటల వలన నీకు విశ్వాసము. నేను చాలాసార్లు చెప్పాను, మత్తయి సువార్త 5, 6 అధ్యాయాలు 7 అధ్యాయాలు చదివినప్పుడు ఎక్కలేని విశ్వాసం వచ్చి నేను ఎక్కడికి వెళ్ళకుండా దేవుని సేవలోనే నడిచాను. హల్లెలూయా. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాను సమస్యలను బట్టి. కానీ మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివితే నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరంలా, ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు నన్ను కూడా పోషిస్తాడు అని నమ్మాను. హల్లెలూయా. అంతే కదండి. ఆకాశ పక్షులు పోషించబడుతున్నాయి కదా, దానికి నీళ్లు అందుతున్నాయి, గింజలు అందుతున్నాయి, అన్నీ పడుకోవడానికి గూళ్ళు ఉన్నాయి, దానికి చెట్లు ఉన్నాయి, దానికి అన్ని ఆకాశ పక్షులకే దేవుడు అన్ని సమకూరుస్తుంటే మనకు సమకూర్చడా? చెప్పండి అమ్మా, చెప్పండి గట్టిగా. అదే మాట మీద ఉండండి, ఇంక ఏ కొదవ ఉండదండి. సమకూరుస్తాడు. సమకూర్చువాడు ఆయనే, సమకూర్చువాడు ఆయనే. అసలు దాదాపుగా 800 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. అందరికీ నీళ్ళు ఎట్లు ఇస్తున్నాడో ఆయన, వాళ్ళకి ఆహారం ఎట్లు ఇస్తున్నాడో చూడండి ఒకసారి. ఆశ్చర్యం కదా.
అందరికీ ఆహారం ఇస్తున్నాడు, అందరికీ నీళ్ళు ఇస్తున్నాడు, అందరికీ బట్టలు ఇస్తున్నాడు, అందరికీ కార్లు, స్కూటీలు, బైక్లు ఇస్తున్నాడు, అందరికి కావాల్సిన వసతులు ఇల్లుగా కట్టిస్తున్నాడు, వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుతున్నాయంటే చూడండి, ఒకసారి ఆలోచించండి ఆయన ఎంత గొప్పవాడో. ప్రపంచాన్ని అంతా కూడా నడిపిస్తూ ఉన్నాడు. అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. అయితే నువ్వు ఆయన చేతిలో ఉంటే నీకు కూడా అన్ని నీ చేతిలోనే ఉంటాయి. హల్లెలూయా. నేను ఆయన చేతిలో ఉన్నాను, నాకు కావలసినవన్నీ ఆయనే చూసుకుంటున్నాడు. హల్లెలూయా. మీరు కూడా ఆయన చేతిలో పెట్టబడండి. ఎక్కడ పెట్టబడాలమ్మా? మీరు ఆయన చేతిలో పెట్టబడాలి. ఆయన చేతిలో పెట్టబడి నీతిని అనుసరించే వారిగా ఉండండి, సత్యమును అనుసరించే వారిగా ఉండండి, సత్యంలో నిలిచి ఉండండి. ఆయన వాక్యం విని ఆయనతో సమాధాన పడండి. ఆయనకు మీకు మధ్య అడ్డుగోడ లేకుండా చేసుకోండి. ఆయన మీరు ఏకమై ఉండేలాగా చూసుకోండి. అమ్మా, ఇవి కాక వాక్యం అనే ఆత్మ ఖడ్గమును కూడా ధరించుకోండి. ఏం ధరించుకోవాలంటమ్మా? వాక్యం అనే ఆత్మ ఖడ్గం. వాక్యము ఆత్మ రెండు ఇమిడి ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. వాక్యం చదివితే దేవుని ఆత్మతో నువ్వు నింపబడతావు. మీరు గమనించండి, కావాలంటే ఇంటికి వెళ్ళి ఒక రోజంతా వాక్యం చదవండి, దేవుని ఆత్మతో నింపబడతావు. హల్లెలూయా. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. దాన్ని చదివి 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 హృదయంలో తీసుకొని అదొక ఖడ్గంలాగా తయారు చేసి పెట్టుకోవాలి. ఆ ఖడ్గంతోనే నువ్వు అపవాదిని ఛేదించాలి. హల్లెలూయా. అపవాదిని ఛేదించాలంటే నీలో ఏముండాలి? వాక్యం అనే ఆత్మ ఖడ్గము. నమ్మి బాప్తిసం పొందినవాడు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడును. నమ్మి బాప్తిసం పొందిన వారికి పరిశుద్ధాత్మ అనే వరము అనుగ్రహించబడును. దేవుని వాక్యము, దేవుని ఆత్మ, ఈ రెండు మీ దగ్గర ఒక ఖడ్గంలాగా ఉన్నాయి అంటే మీరు సైతాన్ని జయించడానికి శక్తివంతుడుగా అవుతారు. ఇది కాక ఏం చేయాలంట అమ్మా? పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. పరిశుద్ధులు ఎవరమ్మా? చెప్పండి, పరిశుద్ధులు ఎవరు? యేసు రక్తంలో కడగబడిన మనమే. పరిశుద్ధులు ఎవరు? యేసు రక్తంలో కడగబడిన మనమే. మరి పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేయాలా లేదా? పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేయడం అంటే ఎస్తేరమ్మ కొరకు ప్రార్థన చేయాలా, సలోమమ్మ కొరకు ప్రార్థన చేయాలా, శాంతమ్మ కొరకు ప్రార్థన చేయాలా, సువర్ణమ్మ కొరకు ప్రార్థన చేయాలా, మేఘమాలక్క కొరకు ప్రార్థన చేయాలా, ఇక్కడ నాదుష కొరకు ప్రార్థన చేయాలా? నేను అదే చెప్పేది, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన. పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన, రాజుల కొరకు ప్రార్థన, అధికారుల కొరకు, సచివాలయం ఉంది, సచివాలయ అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. మనం పోలీసులు ఉన్నారు, పోలీసుల కొరకు ప్రార్థన చేయాలి. ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. కలెక్టర్ ఆఫీసులో ఉన్న అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి కొరకు, మున్సిపాలిటీలో ఉన్న అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. హాస్పిటల్లో ఉన్నటువంటి అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసినప్పుడు, జైల్లో ఉన్న ఖైదీల కొరకు, రోగుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసినప్పుడు నువ్వు నెమ్మదిగా సుఖంగా ఉంటావు. నువ్వు అపవాదిని జయించగలుగుతావు, మరణాన్ని జయించగలుగుతావు, పాపాన్ని జయించగలుగుతావు, లోకాన్ని జయించగలుగుతావు, ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ అడగండి దేవుణ్ణి. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి అమ్మా. విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అడగండి.